Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము టీఎస్పీఎస్సీ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి టీఎస్పీఎస్సీ మనకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. అదేంటంటే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో 60 పోస్టులను పెంచుతూ ఒక జీవోని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో జీవో నెంబర్ 16 అండి. జీవో నెంబర్ 16 ప్రకారము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మనకి క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారంటే 3rd రోజు ఇవ్వడం జరిగింది. అయితే దీని ప్రకారం ఏమంటున్నారంటే ఇంకొక 60 పోస్టులు అదనంగా యాడ్ చేస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు మన పాత నోటిఫికేషన్లో 503 పోస్టుల్లో ఆల్రెడీ మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి సప్లిమెంటరీగా ఇంకొక 60 పోస్టులు అయితే యాడ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఈ పోస్టులు కూడా మీరు చూడొచ్చండి. ఇక్కడ చూడండి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ చూడండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పోస్టులు ఇస్తున్నారు, ఓకేనా. అండ్ తర్వాత మనం హోమ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ డైరెక్టర్ జనరల్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకున్నప్పుడు మనకి 24, అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ తీసుకుంటే 3 పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తీసుకున్నప్పుడు 3 పోస్టులు పెంచుతున్నారు. తర్వాత మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ తీసుకున్నప్పుడు 19 పోస్టులు ఉన్నాయండి. తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 2 ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ మనకు ఓన్లీ 3నే పెంచడం జరిగిందండి, ఓకేనా. తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తీసుకుంటే 4 అండి. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 1 పోస్ట్ పెంచడం జరిగింది. టోటల్ గా 60 పోస్టులు అయితే పెంచడం జరిగిందండి. సో అందరు కూడా ఇంకా ప్రిపరేషన్ ని మీరు కొంచెం మళ్ళీ మంచిగా ఫ్రెష్ గానైనా స్టార్ట్ చేసుకొని త్వరగా మీ ప్రిపరేషన్ లో మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ఇంకా మనకి ఈ కొత్త నోటిఫికేషన్ కూడా త్వరలోనే రావడానికి సాధ్యం అవుతుంది కాబట్టి అందరూ రెడీగా ఉండండి. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మంచిగా చదివితేనే సక్సెస్ అయితే వస్తుంది. సో గ్రూప్ 1కి రెడీగా ఉండండి. సో రిమైనింగ్ అప్డేట్స్ కోసం మనము ఇంకా ఇకపైన ఎప్పుడు అప్డేట్లోనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.